మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు అంటారు కదా! అది నిజమే అని మా ఫ్రెండ్ విషయంలో తెలిసిందన్నమాట. నేను డిగ్రీ చదువుతూ ఉండగా ఒక ఫ్రెండ్ ఉన్నది. ఆమె అయితే ఒకతే ఒక అమ్మాయి అంట. సో, ఆమెకి ఏ లోటు లేకుండా వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఇద్దరు ఏం లోటు లేకుండా ఆమె అడిగింది చేసేవారు. మేము డిగ్రీ చదువుతున్నప్పుడు కనీసం నేను కీప్యాడ్ ఫోన్ కూడా యూజ్ చేసేదాన్ని కాదు. కానీ ఆమె టచ్ ఫోన్ తెచ్చుకునేది. అలాగే మంచిగా రెడీ అయ్యి వచ్చేది. మంచిగా మేకప్ వేసుకునేది. అలాగే చదువులో ఫస్ట్ ఉండేది. ఆ డాన్స్‌లో ఫస్ట్ ఉండేది. అన్నట్లోనే ఫస్ట్ ఉండేది. ఇంకా తను యాంకర్ కావాలని ఎవరో చెప్తే ఇంకా యాంకర్‌గా కూడా తను ట్రై చేసింది కానీ చివరికి సెలెక్ట్ కాలేదు. ఈమె లైఫ్ ఇప్పుడే ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే ముందు ముందు ఫ్యూచర్‌లో ఇంకెంతో అందంగా ఉంటదని నేను అనుకునేదాన్ని. ఇంకా ఆమె రోజు కాలేజ్‌కి వస్తూ ఉండేది, వెళ్తూ ఉండేది. సడెన్‌గా ఒక రోజైతే నాకు డిగ్రీ అయిపోయినాక, మ్యారేజ్ అయిపోయినాక నేను జాబ్ చేసుకుంటున్నప్పుడు సడెన్‌గా నాకైతే ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటోని చూసైతే నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఇదేంటి నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి ఏంటని చాలా షాక్‌లో ఉన్నాను. ఇంక ఏమైందన్నది రేపటి వీడియోలో చెప్తాను. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్